ఓకే మేడం. కంటిన్యూ చేయండి. మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాం మేడం. ఓకే సార్. ముందుగా మా అప్లైనర్ సుజాత మేడంకి, టాప్ అప్లైనర్ ప్రకాష్ సార్, మై మెంటర్ మహేష్ సార్, అర్చన మేడం, బీబీ మేడం, పాండు సార్, టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అలాగే జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు వచ్చేసి అశ్విని. Recording in progress. నేను ఒక డిగ్రీ స్టూడెంట్ని. అంటే మా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మా పేరెంట్స్ ఏం చేస్తారంటే మా మదర్ హౌస్ వైఫ్, ఇంకా ఫాదర్ అయితే మా డాడీ హెయిర్ సెలూన్ కటింగ్ షాప్ అనమాట. బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఏం లేదు, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను ఇందులోకి డిగ్రీ అయిపోగానే ఇందులోకి రావడానికి ఏంది అంటే మా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మా ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళ లైఫ్ స్టైల్ నేను చూసినప్పటి నుంచి ఎట్లా ఉందో ఇప్పటికి కూడా అట్లానే ఉంది. అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుందో ఇప్పటికి కూడా ఏం చేంజ్ కాకుండా అట్లానే ఉంది. ఎట్లాంటి ఆపర్చునిటీస్ వచ్చినా లేదంటే నేను ఇప్పుడు బయట ఎక్కడైనా జాబ్కి వెళ్ళినా కూడా వాళ్ళ సిచ్యుయేషన్ ఇప్పుడు ఎట్లా అయితే ఉందో ఆ సిచ్యుయేషన్ నుండి నేను చేంజ్ చేయాలి ఎంతనో కొంత వాళ్ళని. ఇప్పుడు ఉన్నట్టు కాకుండా వేరేలాగా చేంజ్ చేయాలి అన్న ఒక ఆశతోని నేను ఇందులోకి రావడం జరిగింది. ఆ, నేను డిగ్రీలో బిఎస్సి డేటా సైన్స్ చేసిన కంప్లీట్. డిగ్రీ కంప్లీట్ అవ్వగానే నేను ఈ ప్లాట్ఫామ్కి రావడం జరిగింది. నాకు డిగ్రీ కంప్లీట్ కాకముందే అంటే ఇంకా 1 మంత్ ఉన్నప్పుడే డిగ్రీ కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు నాకు ప్లేస్మెంట్స్ వచ్చిందనమాట విప్రోలో. విప్రోలో ప్లేస్మెంట్ వచ్చినా కూడా నేను దాన్ని రిజెక్ట్ చేసి ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్కి వచ్చిన. ఎందుకు రిజెక్ట్ చేసిన అంటే నాకు విప్రోలో స్టార్టింగ్ ప్యాకేజే ఆఫర్ 30,000 ఆఫర్ వచ్చి నా డిగ్రీ కంప్లీట్ అయిపోకముందే ఇంకా 1 మంత్లో నా డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది అన్నప్పుడే 30,000 ప్యాకేజ్తో నాకు విప్రోలో ఆఫర్ వచ్చింది. 3 మంత్స్ టైం అంటే 3 మంత్స్ టైం లోపల జాయిన్ కమ్మని ఆఫర్ లెటర్ వచ్చింది. సో మా అప్లైనర్ సుజాత మేడం నాకు ఈ వెస్టీజ్ గురించి చెప్తే ఏంది అంటే నేను కూడా ఫస్ట్ స్టార్టింగే నమ్మలేదు, అట్లని చెప్పంగానే రాలేదు. ఇప్పుడు మెయిన్గా స్టూడెంట్స్ ఎక్కువ అయితే స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే ఎవరిదైనా కూడా బిజినెస్ చేయాలన్న మైండ్ సెట్ ఎవరికి కూడా ఉండదు. మెయిన్ జాబ్ సైడే ఎక్కువ మైండ్ సెట్ ఉంటుంది. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మన పేరెంట్స్ ఏం చెప్తారంటే మీరు పెద్దగా అయినాక ఇట్లా బిజినెస్ చేయండి మంచిగా ఉంటుంది లైఫ్ అని అట్లా చెప్పకుండా ఎవరైనా కూడా ఏం చెప్తారంటే మీరు మంచిగా చదువుకోండి, మంచిగా చదువుకుంటే మంచి జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది అట్లా చెప్పడం వల్ల ఏంటంటే నార్మల్గా మెయిన్గా స్టూడెంట్స్ మైండ్ సెట్ అందరిది ఓకే మంచిగా చదివితే మంచిగా జాబ్ వస్తుంది లైఫ్ సెట్ అవుతుంది ఇది ఒక్క మాట మీదనే ఆధారపడి ఉంటుంది. సో నా లైఫ్ కూడా అట్లనే ఈ మాట మీదనే ఆధారపడి ఉండి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళు కూడా అదే కంటిన్యూగా చెప్పడం వల్ల ఏంటంటే నా మైండ్ సెట్ కూడా మంచిగా చదవాలి, జాబ్ చేయాలి, జాబ్ చేసి నా పేరెంట్స్ లైఫ్ అనేది నేను చేంజ్ చేయాలి ఎంతనో కొంత అన్న మైండ్ సెట్ నాది కూడా. ఎందుకంటే ఇప్పుడు నాకు 10th లో కానీ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఎప్పుడు కూడా ఇట్లా మంచిగా చదువుకోవాలి జాబ్ రావాలంటే చదువుకోవాలన్న మైండ్ సెట్తోని నేను అన్నిట్లో కూడా నాకు డిస్టిక్ టాప్ ర్యాంక్. ఆ టాప్ ర్యాంక్ రావడం వల్ల నాది డిగ్రీ కంప్లీట్ కాకముందే విప్రోలో జాబ్ వచ్చింది. విప్రో అనే కాదు అన్నిట్లో టాప్ ర్యాంక్ రావడం వల్ల నేను ఎక్కడికి పోయినా జాబ్ వస్తుంది కదా. మా మమ్మీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా చిన్నగా ఉన్నప్పటి నుంచి జాబ్ వస్తే నీ లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్తున్నారు కదా. నేను కూడా ఇట్లా ఏదన్నా ఒక జాబ్ చేస్తే వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది అన్న ఒక కాన్సెప్ట్తోని నాకు విప్రోలో రాగానే మా సిస్టర్ ఈ వెస్టీజ్ గురించి చెప్తే ఏంటంటే నమ్మలేదు. నా మైండ్ సెట్ కూడా జాబ్ వైపు ఉండడం వల్ల నేను కూడా నమ్మలేదు. ఒక 3 మంత్స్ మా సిస్టర్ని సతాయించిన అనమాట. ఎన్నిసార్లు కాల్ చేసినా ఇట్లా పోస్టర్స్ పెడుతున్నా మీటింగ్కి రమ్మంటున్నా నేను వినలేదు. వెస్టీజ్ అంటే అసలు వద్దు, నాకు అసలు ఇంట్రెస్టే లేదు. నా అంటే నేను అసలు తను ఏం చెప్తుందో వినడానికి కూడా రెడీగా లేను. అసలు విన్నాక వద్దనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ నేనైతే ఫస్ట్ తనైతే ఏం చెప్తుందో అది చెప్పేది కూడా వినడానికి రెడీగా లేను. ఎందుకంటే ఆల్రెడీ ఆఫర్ లెటర్ వచ్చింది కాబట్టి నేను జాబ్కే వెళ్తా, నువ్వేం చెప్పినా నేను చెయ్యాలనుకుంటలేను అని చెప్పి అట్లా 3 మంత్స్ మా సిస్టర్ని సతాయించిన అనమాట. నేను కూడా చెప్పంగానైతే రాలేదు వెస్టీజ్లోకి. ఎవరైనా కూడా నార్మల్గా రారు కదా. వెస్టీజ్ అంటే ఏందో తెలుసుకోకుండానే నేను అసలుకి రావడానికి రెడీగా లేను ఫస్ట్.
ఎందుకంటే జాబ్ వచ్చింది కదా! సరే జాబే చేసుకుందాం అన్న మైండ్ సెట్‌తోని నేను గూడా ఇందులోకి రావడానికి ఫస్ట్ రెడీగా లేను. అట్లా సతాయించి ఒక 3 మంత్స్‌కి ఒక మీటింగ్‌కి అటెండ్ అయ్యి, నేను వెస్టీజ్ అంటే ఏందో క్లారిటీగా తీసుకున్నా. వెస్టీజ్ గురించి క్లారిటీగా తీసుకొని, విప్రో ఏదైతే ఆఫర్ లెటర్ వచ్చిందో 30,000 ప్యాకేజ్ నాకు స్టార్టింగ్ సాలరీ ఆఫర్ చేసిర్రో దాన్ని రిజెక్ట్ చేసిన. ఎందుకు రిజెక్ట్ చేసినా అంటే, ఇందులో ఏముంది? అందులో ఏం లేదు అని నేను ఒక్కటే మీటింగ్ ఎవ్వరు ఎన్ని మీటింగ్స్ ఇన్ని క్లారిటీ తీసుకుర్రో నాకు తెలీదు గానీ, నేను ఒక్కటే మీటింగ్ వినడం వల్ల నేను టోటల్‌గా క్లారిటీగా తీసుకొని విప్రో జాబ్‌కి నేను రిజైన్ చేసిన. ఎందుకు రిజెక్ట్ చేసినా అంటే, అక్కడ నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత 100% ఎఫర్ట్స్ పెట్టి చేసినా గూడా, నా సాలరీ అనేది అంతే ఉంటది. ఒక 1 ఇయర్‌కి అట్లా చేంజ్ అయితదేమో గానీ, నేను ఎంత కష్టపడ్డా ఆ బెనిఫిట్స్, ఆ ప్రాఫిట్స్, ఆ లాభం అనేది మొత్తం కంపెనీ ఓనర్స్‌కి పోతది. అట్లా గాకుండా అదే ఎఫర్ట్స్ ఇక్కడ వెస్టీజ్‌లో పెట్టి నేను వర్క్ చేయడం వల్ల నేను ఏదైతే మా పేరెంట్స్ లైఫ్‌ని చేంజ్ చేయాలనుకున్నానో దాన్ని రీచ్ అవ్వగలుగుతా అనేసి నాకు కాన్ఫిడెన్స్ రావడంతో ఇదొక్క మాట అక్కడ నేను జాబ్ చేస్తే ఏంది అంటే నేను ఎంత చేసినా గూడా, ఎంత కష్టపడ్డా గూడా నాకు ఎట్లాంటి లాభం ఉండదు. సాలరీ తప్ప అక్కడ ఎట్లాంటి బెనిఫిట్స్ ఉండవు. మళ్ళీ ఆహ్, నేనెంత ఎఫర్ట్స్ పెడుతున్నానో టాలెంట్ అనేది నాది. కానీ ఇన్‌కమ్ అనేది నేనేదైతే కంపెనీలో జేస్తున్నానో ఆ కంపెనీ ఓనర్‌ది. టాలెంట్ నాది. ఇన్‌కమ్ తనది. సో, అట్లా తన కంపెనీ ఓనర్ అయితే ఏం హార్డ్ వర్క్ జేయకుండా నా టాలెంట్‌తో తనకి ఇన్‌కమ్ ఒస్తది. తను ఇంకా పైకెళ్తాడు. తను ఉన్న స్థాయి నుంచి ఇంకా పైకెళ్తాడు నా టాలెంట్‌తోని. నాకు ఏదైతే టాలెంట్ ఉందో, ఏదైతే హార్డ్ వర్క్ జేసేది నాకు ఇంట్రెస్ట్ ఉందో, ఆ హార్డ్ వర్క్, టాలెంట్ అంతా ఎఫర్ట్స్ అదే ఇక్కడ వెస్టీజ్‌లో ఒక 1 ఇయర్, 2 ఇయర్ కమిట్మెంట్ పెట్టుకొని చేస్తే నేనేదైతే చిన్నగున్నప్పటి నుంచి చేంజ్ జేయాలనుకుంటున్నానో, మా పేరెంట్స్ లైఫ్ స్టైల్‌ని చేంజ్ జేయాలనుకుంటున్నాను. దాన్ని రీచ్ అవ్వగలుగుతా అన్న ఒక్క కాన్ఫిడెన్స్‌తోని నేను వెస్టీజ్‌లోకి రావడం జరిగింది. వెస్టీజ్‌లోకి రాంగానే మాత్రం ఎవ్వరికైనా ఫస్ట్ వచ్చేటివి రిజెక్షన్సే. నాకు గూడా చాలా రిజెక్షన్స్ వచ్చినాయి. మెయిన్‌గా అందరూ అన్నది ఏంది అంటే, డిగ్రీ జేసి ఇందులోకి రావడం ఏంది? సబ్బుల దాంట్లోకి రావడం ఏంది? అంతకన్నా ఎక్కువ ఇంత 30,000 సాలరీ పెట్టుకున్న జాబ్ ఎవరన్నా వదిలేస్తారా? అన్న మెయిన్ రిజెక్షన్ నాకు చాలా పెద్దగొచ్చిందనమాట. బయట ఇప్పుడు ఎవరికి జెప్పినా గూడా అందరూ గూడా ఎవ్వరు గూడా నన్ను యాక్సెప్ట్ జేయలేరు. ఎందుకంటే అంత మంచి జాబ్ ఎవ్వరు గూడా వదులుకోరు. తెలిసిన వాళ్ళు వదులుకోరు. నువ్వెందుకు వదులుకున్నావు? చదువుకున్న దానివే గదా! ఎందుకు నువ్వు వదులుకోవాల్సొచ్చింది? అన్న రిజెక్షన్ అయితే నాకు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి రిజెక్షన్స్. కానీ అన్ని రిజెక్షన్స్ మనం ఫేస్ జేయగలిగితేనే ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ రిజెక్షన్స్‌లో అక్కడనే ఆగిపోతే మనం ముందుకు పోలేం గదా! సో, నేను గూడా చాలానే రిజెక్షన్స్ ఫేస్ చేస్తున్నా. మెయిన్ ఏంది అంటే, జాబ్ వచ్చినంక గూడా దాన్ని వదిలేసుకొని ఇందులోకి ఎందుకొచ్చినవు? దీని గురించి నీకేం తెలుసు? అసలు నీ వల్ల గాదది. ఎందుకు ఇవన్నీ నీకెందుకు? పోయి జాబ్ జేసుకో ఏందన్నా అవసరం లేదు. ఇప్పటికైనా సరే మానెయ్యు అన్న వాళ్ళే తప్ప నాకు సపోర్టింగ్ అనేది లేదు. ఎక్కడైనా గూడా రిజెక్షన్సే వచ్చినాయి మెయిన్‌గా. ఇప్పుడు బయట అందరూ అంటారు గదా! మనం ఇట్లా జేస్తుంటే మీ వల్ల గాదు, మీరు చెయ్యరని. ఇట్లా గాకుండా నీకు మెయిన్ రిజెక్షన్ ఎక్కడొచ్చిందంటే, మా ఫాదర్ గూడా నాకు ఫస్ట్ ఓకే చెప్పకుండా రిజెక్షనే చెప్పిండనమాట. ఎందుకంటే ఎవరైనా పేరెంట్స్ ఆలోచిస్తారు గదా! చిన్నగున్నప్పటి నుంచి చదివి, అంత కష్టపడి చదివి, ఇప్పుడు జాబొచ్చింది అంటే హ్యాపీగా ఫీల్ అయ్యే ఆళ్ళు, ఆ జాబ్ గూడా వదిలేసి ఇందులో చేస్తా అంటే ఎవ్వరు గూడా యాక్సెప్ట్ జేయరు గదా! అట్లనే మా ఫాదర్ గూడా యాక్సెప్ట్ జేయలేదనమాట. ఎందుకు అనంటే, అక్కడ నేను జాబ్ జేస్తే ఏంది అంటే, సరే ఇంతకాలం చదివినందుకు జాబొచ్చింది మా కూతురికి అన్నట్టు వాళ్ళకి గూడా హ్యాపీనెస్‌గుంటది. ఇప్పుడు అదే నేను రిజెక్ట్ జేసినా అంటే బయట ఎవరైనా అంటారు గదా! 30,000 జీతం గూడా వదిలేసింది అనవసరంగా జాబొచ్చినా గూడా వదిలేసిందన్న ఫీలింగ్ మా డ్యాడీకి గూడా ఉంది. మెయిన్ రిజెక్షన్ నన్ను బయట ఎవరో యాక్సెప్ట్ చేస్తారు, చెయ్యరు అవన్నీ పక్కన పెడితే, మా ఫాదర్ గూడా నన్ను యాక్సెప్ట్ చేయలే అనమాట. ఎందుకు అంటే, ఇట్లా జాబ్ వచ్చిన దాన్ని గూడా వదిలేసినావు నువ్వు ఫస్ట్. ఇది వదిలేసినావు కాబట్టి నీకు అందులో ఏం గూడా రాదు. అందులో నీకు సక్సెస్ రాదు అని ఫస్ట్ మా ఫాదరే మెయిన్‌గా నాకు అడ్డు చెప్పిండు. బయట ఇప్పుడు ఎవరైనా అడ్డు చెప్తే అవన్నీ మనం తట్టుకొని ముందుకు పోగలుగుతాం గానీ, ఇంట్లో వాళ్ళు గూడా ఫస్ట్ అడ్డు చెప్తే మనము 1 స్టెప్ వెనక్కే పోతాం గదా! అట్లా నేనెక్కడ గూడా ఆగలేదు. నేను ఎన్ని రిజెక్షన్స్ ఒచ్చినా గూడా గివ్ అప్ ఇవ్వొద్దు అనేసి ముందుకే వెళ్తున్నా. నేను ఆహ్,
ఇప్పుడు మా ఫాదర్ ఇంకా యాక్సెప్ట్ చెయ్యకపోయినా నేను ఎందుకు చేస్తున్నా అంటే, వెస్టేజ్ అంటే ఏంది అనేసి నేను క్లారిటీగా తీసుకున్నా. నేను మీటింగ్ విన్నా. నాకర్థమైంది దీని గురించి కాబట్టి నేను ఇందులో చెయ్యాలనుకుంటున్నా. ఇప్పుడు మా ఫాదర్‌కి నేనేంది అంటే, ఎంత సరే నేను ఇందులోనే జేస్తా అని ఎంత చెప్పినా గూడా నమ్ముతలే. ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తలే. అంత మంచిగా వదిలేసి అన్ని పిచ్చి పిచ్చివి తిరుగుతున్నావు అని జెప్పి ఫస్ట్ ఇంట్లోనే నాకు సపోర్ట్ లేకుండా తిడుతున్నారనమాట. ఎందుకు ఇవన్నీ నీకు అవసరమా? వద్దు, జాబ్ చేసుకో మంచిగా అని జెప్పి ఇంట్లోనే మెయిన్ రిజెక్షన్ నాకు ఇంట్లోనే. అట్లాంటివి గూడా తట్టుకొని ముందుకు వెళ్తున్నా. నేను మెయిన్‌గా కనెక్ట్ అయింది దేనికి అంటే సప్లిమెంట్స్. అంటే మమ్మీకి థైరాయిడ్ ఉంది. అలాగే ఇప్పుడు ఏదన్నా ఎక్కువ వర్క్ అట్లా చేస్తే ఏంది అంటే కాళ్ళు అవన్నీ బ్లడ్ తక్కువుండి ఉబ్బుతుండే, లావు అవుతుండే. బ్లడ్ తక్కువ ఉండడం వల్ల అవన్నీ లావు అయిపోతుండే. అట్లా ముందు ఎప్పుడైనా గూడా మేము 1 మంత్‌కి ఒకసారి హాస్పిటల్‌కి చెకప్‌కి వెళ్తుండే. అట్లా ఉబ్బడం వల్ల అవన్నిటి గురించి మమ్మీకి హెల్త్ బాలేకుండా పోవడం వల్ల బ్లడ్ గూడా ఎక్కించినామనమాట ఒకసారి. ఆ బ్లడ్ గూడా ఎక్కియడం వల్ల బ్లడ్ తక్కువుండడం వల్ల కాళ్ళు ఉబ్బి అట్లా ఉంది గదా హెల్త్. సరే ఇందులోకొస్తే హెల్త్ ఉంది అంటున్నారు గదా అని జెప్పి మెయిన్‌గా నేను కనెక్ట్ అయింది హెల్త్ కోసమే. ఇన్‌కమ్ చెయ్యడం, బిజినెస్ జేయడం అవన్నీ పక్కన బెడితే ఫస్ట్ హెల్త్ ఒస్తది గదా! నేను జాబ్ జేయాలన్నా మెయిన్‌గా నాకు గావాల్సింది హెల్తే. హెల్త్ బావుంటేనే మనం జాబ్ అయినా జేయగలుగుతాం. లేదంటే బిజినెస్ అయినా జేయగలుగుతాం. అదే హెల్త్ బాలేకపోతే మనం రెండిట్లో ఏది గూడా జేయలేం గదా! సో, ఫస్ట్ బిజినెస్ జేయడమా, జాబ్ జేయడమా ఆ 2 ఆప్షన్‌లు పక్కన బెడితే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ గాబట్టి నేను హెల్త్ కోసం కనెక్ట్ అయ్యి ఇందులోకి రావడం జరిగింది. ఇందులోకి వచ్చినాక మమ్మీకి ఇట్లా థైరాయిడ్ సప్లిమెంట్స్ అవి తీసుకోవడం వల్ల థైరాయిడ్ గూడా నార్మల్‌కి యూజ్ చేయడం వల్ల థైరాయిడ్ నార్మల్ వచ్చింది. అట్లాగే మెయిన్‌గా ఆయిల్. ఆయిల్ వాడడం వల్ల ఏందంటే గ్యాస్ ట్రబుల్ గాని అవన్నీ తగ్గినాయి. ఆయిల్‌తోని చాలా రిజల్ట్ వచ్చింది. ఈ కాలు వాపులు గూడా ఉబ్బడం అనేది తగ్గింది మా మమ్మీకి. ఎందుకంటే ఇంతకుముందు సిట్యుయేషన్, ఇప్పుడు సిట్యుయేషన్ అనేది చాలా చేంజ్ అయింది. నేను బయట ఎవరో చెప్తే సొంతం మా అక్క చెప్తేనే నేను నమ్మలేదనమాట. క్వాలిటీ ఉన్నాయి ప్రొడక్ట్స్ బాగున్నాయి చూడండి ఒకసారి అని చెప్తే గూడా నేను నమ్మలేదు. ఎందుకంటే ఎవరమైనా గూడా మనది మనం బిలీవ్ జేయాలంటే మన కండ్లతోని చూస్తే, లేదంటే మనం అనుభవిస్తే గాని మనకి ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది తెలవదు. ఎందుకంటే నోటి మాటలు ఎవరన్నా జెప్తరు అన్న ఫీలింగ్‌లో ఉంటాం మనం గాబట్టి, నేను గూడా ఫస్ట్ నమ్మలేదు. అట్లా మా మమ్మీకి కాలు ఉబ్బడం తగ్గింది. గ్యాస్ ట్రబుల్ అవన్నీ తగ్గడం వల్ల ఆయిల్‌తో చాలా బెనిఫిట్స్ వచ్చినాయన్నమాట. అట్లనే థైరాయిడ్ సప్లిమెంట్స్ వాడడం వల్ల థైరాయిడ్ గూడా నార్మల్‌కి వచ్చింది. సో, హెల్త్ అయితే వచ్చింది ఫస్ట్. ఇందులో ప్రొడక్ట్స్ వెస్టీజ్‌లో ప్రొడక్ట్స్ వాడడం వల్ల హెల్త్ అయితే వచ్చింది. హెల్త్ ఇప్పుడు బానే ఉంది. ముందు 1 మంత్‌కి ఒకసారి హాస్పిటల్‌కి పోయేది. ఇప్పుడు హాస్పిటల్‌కి గూడా చెకప్‌కి వెళ్తలేం గదా! హెల్త్ అయితే బావుంది. అంటే ప్రొడక్ట్స్ ఏదో ఒక రిజల్ట్‌ని ఇస్తుంది. మెయిన్ ఆయిల్ అనేది చాలా రిజల్ట్‌ని ఇస్తుంది గాబట్టి మేము హాస్పిటల్‌కి దూరమైనాం అన్న విషయం నేను దెలుసుకొని, సరే ప్రొడక్ట్స్ బావున్నాయి, హెల్త్ వచ్చిందంటే బిజినెస్ గూడా బావుంటది గదా! అని నేను ఇంకొంచెం బిజినెస్ గురించి క్లారిటీగా తీసుకొని ఈ బిజినెస్ జేయడం జరుగుతుంది. మెయిన్‌గా ఏంది అంటే ఈ ప్రొడక్ట్స్‌కి కనెక్ట్ అయ్యి, ఇప్పుడు ప్రొడక్ట్స్ మేము ఏవైతే యూజ్ చేస్తున్నామో, దీనికి చదువు అవసరం లేదు. వేరే వాళ్ళకి చెప్పడము చదువు అవసరం లేదు, ఏజ్ అవసరం లేదు, ఏది లేదు గదా! మాకొచ్చిన రిజల్ట్‌ని వేరే వాళ్ళకి చెప్పడం వల్ల మనకి ఇన్‌కమ్ అనేది ఎర్న్ అయితుందంటే బిజినెస్ గూడా బావుంది గదా! ఎట్లాంటి ఫేక్ అనేది లేదు. అంటే నా మైండ్ సెట్ గూడా ముందు ఎట్లుండే అంటే బయట చాలా కంపెనీస్ వస్తున్నాయి గదా! సో, ఇది గూడా అట్లనేనేమో. ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ బేస్ కంపెనీయే. కాకపోతే ఇందులో గూడా ఏదైనా ఫేక్ ఉందేమో అని నాకు గూడా చాలా డౌట్స్‌తోనే వెళ్ళినా. నేను గూడా 100% కాన్ఫిడెన్స్‌తో వెళ్ళలేదు. చాలా డౌట్స్‌తోనే వెళ్ళిన నేను మీటింగ్ నుంచి తిరిగి వచ్చేటప్పటికి చాలా కాన్ఫిడెన్స్‌తో 100% కాన్ఫిడెన్స్‌తో వచ్చిన వెస్టీజ్ బిజినెస్ అంటే ఏంది అనేసి నేను 100% క్లారిటీ తీసుకొని బయటికి వచ్చిన. ఇట్లా సప్లిమెంట్స్ యూజ్ చేసుకొని, ఆయిల్ యూజ్ చేసుకొని దాని రిజల్ట్స్ మేము తీసుకోవడం వల్ల ఏంది అంటే మాకు ఎంతో కొంత హెల్ప్ వచ్చింది. ఇదే నలుగురికి పంచితే తప్పేం లేదు గదా! అనేసి నేను ఈ బిజినెస్‌లోకి రావడం జరిగింది. బిజినెస్‌లోకి వచ్చినంక గూడా రిజెక్షన్స్ అనేటివి నాకు మాత్రం ఇప్పటికి గూడా ఇంకా వస్తనే ఉన్నాయి. ఎందుకంటే
నేను గూడా వాళ్ళ మాటలతోని ఏందంటే, ఒక స్టెప్ వెనక్కి వేసేలాగానే మాట్లాడుతున్నారు అందరూ. మనం బయట ఎట్లా చెప్పడానికి వెళ్ళినా గూడా అందరూ స్టూడెంట్స్ అంటే జాబ్ జేయాలి అంతే. ఇంక ఏమీ లేదు. చదువుకున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా జాబ్ జేయాలి అన్న మైండ్ సెట్టే అందరికి గూడా ఉంది మాక్సిమం. ఎవరికి చెప్పినా గూడా చదువుకున్నావు గదా! చదువుకున్నోళ్ళు మంచిగా జాబ్ జేసుకోవాలి. మీకు ఇవన్నీ ఎందుకు? మీకు అవసరమా ఇవన్నీ? మంచిగా చదువుకున్నోళ్ళకి మంచిగా జాబొస్తది. మెయిన్‌గా నాకైతే నా రిజల్ట్ గురించి ఇక్కడ అందరికీ తెలుసు గాబట్టి, అందరూ గూడా మంచిగా చదువుకుంటావు కదా! నీకు ఎంత తెలివుంది అనుకున్నాం. కానీ నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అవసరమా నీకివన్నీ? సబ్బుల సర్పుల కంపెనీలకు పోవుడెందుకు? మంచిగా జాబ్ జేసుకోక, ఇంటి దగ్గరుండి జాబ్ జేసుకోక ఇవెందుకు అన్న రిజెక్షన్స్ చాలానే ఒస్తున్నాయి. ఇంకా ఒచ్చినాయి ఆల్రెడీ ఒస్తూనే ఉన్నాయి ఇంకా గూడా. కానీ నేనెక్కడా గూడా గివ్ అప్ అనేది ఇవ్వలేదు. అన్నిటికంటే మెయిన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఇంపార్టెంట్ గదా! నేను గూడా డైలీ ఏంటి అంటే ఎవ్వరు ఎన్ని మాటలన్నా గూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడ గూడా మిస్ చేసుకోలేదు నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని. వాళ్ళకేం దెల్వదు. వాళ్ళు మీటింగ్‌కి వస్తలేరు వెస్టీజ్ గురించి గాదు గదా! వాళ్ళకి కనీసం వెస్టీజ్ అంటే ఏందో గూడా దెల్వది. కాబట్టి వాళ్ళట్లా మాట్లాడుతున్నారు. నేను విన్నదాన్ని నేను. క్లారిటీ తీసుకుంది నేను. చేస్తుంది గూడా నేను. కాబట్టి నేను చేయగలుగుతా. ఎవరెవరైతే ఎన్ని మాటలంటున్నారో గూడా వాళ్ళని ఆ మాటలన్నీ ఆ రిజెక్షన్స్‌ని గూడా నేనొక బ్లెస్సింగ్స్ లాగానే ఫీల్ అవుతున్నా. ఎందుకు అనంటే వాళ్ళు ఆ రిజెక్షన్స్ పెడుతున్నారు అంటే వాళ్ళు నన్నింకా సక్సెస్ గావడానికి బ్లెస్ జేస్తున్నారు అనే ఫీల్ అవుతున్నా. ఎందుకు అంటే ఇప్పుడు మనము ఆ రిజెక్షన్స్‌ని వినుకుంటా ఉంటే, మనము చెయ్యాలన్న ఇంట్రెస్ట్ గూడా మనకి డ్రాప్ అయిపోతది. ఎక్కడనో ఒక 1% వాళ్ళ మాటలు వినుకుంటా ఉంటే, మన ఇంట్రెస్ట్ గూడా ఎక్కడనో అక్కడ ఒక్క దగ్గర వన్ సైడ్ డ్రాప్ అయిపోతది. అట్లా కాకుండా నేను ఆ రిజెక్షన్స్‌ని గూడా బ్లెస్సింగ్స్ లాగా తీసుకుంటున్నా. అంటే ఇప్పుడు ఎవరన్నా నువ్వు చెయ్యలేవు అని అన్నారంటే, సరే నువ్వు చెయ్యగలవు అనేసి నాకే వాళ్ళు ధైర్యాన్ని ఇస్తున్నారనేసి నాది నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వాళ్ళు ఎన్ని మాటలన్నా గూడా, ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా గూడా, వాటిని నేను బ్లెస్సింగ్స్‌గా తీసుకొని ముందుకు వెళ్తున్నా ఈ వెస్టీజ్‌లో. వెస్టీజ్ అనేది ఒక గొప్ప ప్లాట్‌ఫార్మ్. అందరికి చెప్పాలి. మెయిన్‌గా స్టూడెంట్స్‌కి చెప్పేది ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఒక దేవుడు వచ్చి ఏదన్నా వరం కోరుకోండి అంటే ఏమిస్తారో, సో, ఇప్పుడు మనకి ఈ వెస్టీజ్ అనేది అప్‌లైన్ రూపంలో మనకి ఎవరైతే అప్‌లైన్ ఉన్నారో, అప్‌లైన్ రూపంలోనే దేవుడు వచ్చి మనకి వెస్టీజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌ని గొప్ప ఆపర్చునిటీ మనకి వరంగా ఇస్తున్నట్టు భావించి ఇందులో నిలబడగలిగితే ఎందుకంటే స్టూడెంట్స్ అంటే ఎంతో కొంత చదువుకున్న వాళ్ళే ఉంటారు. మెయిన్‌గా ఇప్పుడు నేనే ఎంతో కొంత చదువుకున్నా కాబట్టి బయట నాలెడ్జ్ తెలుసు. ఏదైనా తెలుసు కాబట్టి ఇందులో నిలబడగలిగితే, ఇందులో హెల్త్ ఉంది. మంచిగా ఇన్‌కమ్ ఉంది. రెస్పెక్ట్ ఉంది. అన్నీ ఉన్నాయి. ఇందులో లేవు అన్నట్టుగా ఏం లేదు. ఇందులో 3 జనరేషన్ ప్లాన్ గూడా ఉంది గాబట్టి, ఇందులో ఏది లేదు, ఇదొకటి లేదు, ఇందులో నెగెటివ్‌గా ఉంది అని చెప్పడానికి ఎట్లాంటి పాయింట్ గూడా వెస్టీజ్‌లో లేదు. మనం ఎంత వెతికినా గూడా ఒక్క నెగెటివ్ పాయింట్ అనేది గూడా వెస్టీజ్‌లో మనకి దొరకదు. ఇంకా నేను జెప్పాలి అంటే, నేను చేసిన కోర్స్ ఏఐ డేటా సైన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఈ మధ్య కాలంలో రావడం వల్ల ఏందంటే, ఉన్న జాబ్స్ గూడా పోతున్నాయి. అది నాకు దెలుసు. ఎందుకంటే, నేను ఆ కోర్సే జేసినా కాబట్టి నాకు దెలుసు. ఎందుకంటే, ఇప్పుడు 10 మంది చేసే వర్క్ అదొక్కటే జేస్తది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ అది. 10 మంది జేసే వర్క్ ఆ మెషిన్ ఒక్కటే చేయడం వల్ల ఉన్న వర్క్స్ గూడా అన్నీ పోతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ గాని, ప్రైవేట్ గాని ఏదైనా పేరెంట్స్ ఏం జెప్తారు, చదువుకుంటే గవర్నమెంట్ జాబ్ గొట్టు, ప్రైవేట్ జాబ్ గొట్టు లైఫ్ సెట్ అయితదని జెప్తారు గదా! ఆ జాబ్స్‌కి గూడా మనకి సెక్యూరిటీ అనేది లేదు. ఎక్కడ గూడా సెక్యూరిటీ అనేది లేదు జాబ్‌కి. ఎట్లాంటి సిట్యుయేషన్‌లో అయినా గూడా ఆ ఏఐ అనేది వచ్చింది అంటే 100% మనకున్న జాబ్‌ని గూడా తీసేసే ఛాన్సెసే ఎక్కువున్నాయి. ఈ రోజులలో చెప్పాలి అంటే, మనుషులు చేసే వర్క్ కన్నా మిషన్సే అన్నీ ఎక్కువ రావడం వల్ల, ఈ మెయిన్‌గా ఏఐ రావడం వల్ల ఉన్న జాబ్స్ గూడా పోతున్నాయి. పోతున్నాయి అంటే, ఇప్పుడు మనం ఏదైనా జాబ్ చేస్తున్నాము అనంటే, ఆ జాబ్ బోయింది అంటే, మనం ఎంతో కొంత లాస్ అయినట్టే. ముందుగా ఈ జాబ్ చేస్తున్నాం గదా! ఇప్పుడు మనకి జాబొచ్చింది. జాబ్ చేస్తున్నాం. మంచిగా లైఫ్ అంతా బావుంటది. ఇంకా ఈ జాబ్ చేయడం వల్ల అని మనం అనుకుంటే చెప్పలేము. మనం ఎప్పుడు ఉండేది తెలవదు. ఎప్పుడు పోయేది తెలవదు. వాళ్ళెప్పుడు తీసేస్తే అప్పుడు పోవాల్సొస్తది. అట్లా పోయినాము అంటే మనము ఆ క్షణము
ఏంది అంటే ఆ జాబ్ నుంచి, ఆ సెక్యూరిటీ నుంచి మొత్తం మనము బయట పడ్డట్టే. రోడ్ మీద పడ్డట్టే. వన్స్ చెప్పాలంటే రోడ్ మీద పడ్డట్టే మనం ఒక దగ్గర నుంచి. అది ఉన్నన్ని రోజులు మనకొక సెక్యూరిటీ లాగా ఇప్పుడు జాబ్ చేస్తున్నాము, లేదంటే ఏదైనా వర్క్ చేస్తున్నాము అంటే ఇంట్లో కొంత ఎంతనో కొంత ఇయ్యొచ్చు. ఒకవేళ సడెన్‌గా పోయిందంటే వచ్చేటివి గూడా రావు గదా! అంత సడెన్‌గా మనకి వేరేది రావాలన్నా గూడా ఛాన్స్ ఉండదు. ఎట్లాంటి జాబ్‌కి గూడా మనమున్న జనరేషన్‌లో ఎట్లాంటి ఉంటది అనేది చెప్పలేము. అట్లా అని జెప్పేసి పోతది అని గూడా చెప్పలేము. ఎట్లాంటి సెక్యూరిటీ అనేది జాబ్స్‌కి లేదు. ఇట్లా వెస్టీజ్‌లో జేయడం వల్ల ఏంది అంటే, ఇది ఎప్పటికైనా ఉంటది గదా! ఆ కంపెనీ. ఇప్పుడు మనము కారు, బట్టలు ఇలాంటివనేసి ఎప్పుడో ఒకసారి కొంటాం. హౌస్ గానీ, ఏదైనా ఎప్పుడో ఒకసారి కొంటాం. అదే సబ్బులు, సర్ఫులు ఇవైతే మనం ఉన్నన్ని రోజులు, మనం ఎన్ని రోజులుంటే అన్ని రోజులు యూజ్ జేయాలి గాబట్టి, ఈ కంపెనీ అనేది ఎప్పటికీ ఉంటది. ఇది పోతదేమో, మేము గూడా రోడ్డు మీద పడతామేమో అని ఎట్లాంటి డౌట్ లేకుండా 100% మనుషులం ఎన్ని రోజులుంటే, అన్ని రోజులు ఖచ్చితంగా కంపెనీ కూడా ఉండాల్సిందే. అందులో ఉన్న ప్రొడక్ట్స్ అలాంటివి గాబట్టి మనం ఉన్నా లేకున్నా ఉన్న వాళ్ళకైనా ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు కాబట్టి, ఈ కంపెనీ ఎన్ని రోజులకున్నా గూడా ఇంకా ఎత్తేస్తారు అని లేదు గాబట్టి, మనకి సెక్యూరిటీ అనేది ఉంటది వెస్టీజ్ ద్వారా. వెస్టీజ్‌లో జాయిన్ గావడం ఎందుకు అనేసి మనం అనుకుంటే, వెస్టీజ్‌లో ఇప్పుడు అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఎట్లాంటివి నెగెటివ్స్ అనేటివి ఎక్కడ గూడా ఈవెన్ ఒక్క దగ్గర గూడా ఎంత వెతికినా గూడా నెగెటివ్ అనేది ఎక్కడ గూడా లేదు వెస్టీజ్‌లో. ఎట్లా అంటే ఇప్పుడు మనము సీఎన్‌సీ జేసినా గూడా ఏ ప్రొడక్ట్స్ ఇప్పుడు 4 మంత్స్ చేస్తే ఫిఫ్త్ మంత్ అనేది ఫ్రీయే. అదొక బెనిఫిటే. అక్కడ మనకి ఎంతో 2000 ఈవెన్ రూ. 1 మనకి సేవ్ అయినా గూడా, ఆ రూ. 1 గూడా ఎంతో వాల్యుబుల్. ఎందుకంటే బయట మనం ఎంత కష్టం జేస్తేనే ఆ రూ. 1 అనేది గూడా వస్తది. ఈవెన్ ఒక్క రూపాయి గూడా ఉత్తగా అనేది ఎవరు ఇవ్వరు గదా మనకి. మనం వర్క్ చేస్తేనే ఆ ఒక్క రూపాయి అనేది గూడా మనకి వస్తది. ఇక్కడ ఒక్క మంత్ ఫ్రీగా వస్తుంది ప్రొడక్ట్స్ అంటే మనకెంత ఫ్రీ అయితే ప్రొడక్ట్స్ వస్తున్నాయో, అంత మనీ మనకి సేవ్ అయినట్టే. ఇక్కడ అదొక బెనిఫిట్ అయినట్టే. అంతే గాకుండా ఇందులో రీజనరేషన్ ప్లాన్ ఉంది. పాసివ్ ఇన్‌కమ్, యాక్టివ్ ఇన్‌కమ్. ఎక్కడైనా గూడా మనము ఇక్కడనే గాదు, ఎక్కడ జూసినా గూడా యాక్టివ్ ఇన్‌కమే ఉంటది. మనం ఏం చేసినా గూడా, ఎంత జేస్తామో మన వర్క్‌కి అంతే. ఇంత ఫిక్స్‌డ్ సాలరీ అంటే అంతనే ఉంటది. మనం ఎంత వర్క్ జేసినా అంతనే ఉంటది యాక్టివ్. మళ్ళీ మనం చేస్తేనే ఇన్‌కమ్ అనేది ఒస్తది మనకి. అంతే గాకుండా ఇట్లా పాసివ్ ఇన్‌కమ్ అనేది ఎక్కడ లేదు. మనిషి ఉన్నా లేకున్నా పైసలొస్తయి. మనిషి వర్క్ చేసినా చేయకున్నా డబ్బులొస్తయి అనేది ఎక్కడ గూడా ఆప్షన్ లేదు. అట్లాంటిది వెస్టీజ్‌లో ఉంది. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే ఏంది అంటే, మనం వర్క్ జేస్తేనే డబ్బులొచ్చేది. అదే పాసివ్ ఇన్‌కమ్ అంటే, మనం చేసినా చేయకున్నా డబ్బులొచ్చేది. ఇందులో ఉంది గదా! వెస్టీజ్‌లో నెట్‌వర్క్ బిల్డ్ చేసుకోవడం వల్ల పాసివ్ ఇన్‌కమ్ అనేది ఉంది. అంతే గాకుండా 3 జనరేషన్ ప్లాన్. 3 జనరేషన్ ప్లాన్ ఇప్పుడు ఎక్కడ గూడా ఆప్షన్ అనేది లేదు. ఎట్లాంటి బిజినెస్‌లో జూషినా, ఎంత గొప్ప బిజినెస్‌లో జూషినా 3 జనరేషన్ ప్లాన్ అనేది ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఎవరైతే మనిషి వర్క్ జేస్తుర్రో, ఆ మనిషికే సాలరీ గానీ, ఇన్‌కమ్ గానీ వచ్చే అవకాశం ఉంటది. అంతేగాని మనిషి లేకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వచ్చే ఛాన్స్ అనేది ఎక్కడా గూడా ఉండదు. ఇదొక బెనిఫిట్. అంతే గాకుండా ఇప్పుడు మనకి ఎవరైతే డౌన్ లైన్స్ ఉన్నారో, మనం ఎక్కడైనా జాబ్ చేస్తే ఇప్పుడు ఒక ఇద్దరు పర్సన్స్ జాబ్ చేస్తున్నారు అంటే, ఆ ఇద్దరు పర్సన్స్‌కి సేమ్ టార్గెట్స్ ఇస్తారు. ఎవరైతే టార్గెట్ రీచ్ అవ్వగలుగుతారో వాళ్ళకి ప్రమోషన్స్ అట్లొస్తాయి. ఎవరైతే రీచ్ కాలేరో వాళ్ళకి రాదు. అంటే మనం అక్కడ మనకి తెలియకుండానే ఇంకొక వ్యక్తికి అన్యాయం చేస్తున్నట్టు. అంటే ఆ వ్యక్తిని మనకి తెలీదు. కాకపోతే మనం ఏందంటే మన స్వార్థం కోసం మనం చేయగలిగితే మనకి ప్రమోషనొస్తది అన్న మన గురించి మనమే ఆలోచించుకొని, మన స్వార్థంతో ఇంకొక వ్యక్తికి అన్యాయం జేస్తున్నట్టే అక్కడ. ఎందుకంటే అందరూ సేమ్ జేస్తున్నారు అంటే, అది ఈక్వల్‌గా ఉంటది. ప్రమోషన్ జేయాలంటే ఖచ్చితంగా ఎవరినో ఒకరిని లాస్ జేస్తేనే మనం మీదికి వెళ్ళగలుగుతాం. అదే ఇక్కడ మన వెస్టీజ్‌లో మన కింద వాళ్ళకి డబ్బులిప్పిస్తే మనకొచ్చే గొప్ప అవకాశం ఎక్కడ గూడా ఉండదు బయట. బయట ఎక్కడ జూషినా గూడా కింద వాళ్ళని తొక్కితే, లేదంటే వాళ్ళకి ఇంకేదైనా మనము లాస్ చేస్తే మనకి ప్రమోషన్స్, ఇన్‌కమ్స్ అనేటివి పెరుగుతాయి. ఇక్కడ వెస్టీజ్‌లో అట్లా కాకుండా కింద వాళ్ళకి ఇప్పిచ్చి
మనం డబ్బు తీసుకునే అనే ఆపర్చునిటీ కూడా ఎక్కడ లేదు. ఇలా వెస్టీజ్‌లో ఒక్కటి కాదు, 2 కాదు చెప్పడానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇట్లాంటి బెనిఫిట్స్ బయట ఎక్కడ గూడా లేవు. ఎక్కడా గూడా ఇట్లా కింద వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తేనే నువ్వు తీసుకో, కింద వాళ్ళకి రాకపోతే నీకు గూడా డబ్బులుండవు అన్న ఆపర్చునిటీ గూడా ఎక్కడ లేదు. అంతే గాకుండా ఇక్కడ మనకి వచ్చిన హెల్త్‌ని గానీ, రిజల్ట్స్‌ని గానీ 10 మందికి పంచడం. అంటే మనము ఒక 10 మందికి చెప్పినా గూడా, 10 మందిని మన ద్వారా తీసుకొచ్చినా గూడా, ఆ 10 మందికి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళమే అవుతాము. ఎందుకంటే వాళ్ళని తీసుకురావడం వల్ల ఇక్కడ వాళ్ళకి హెల్త్ రిజల్ట్ ఒస్తది. అంతే గాకుండా వాళ్ళు ఒకవేళ బిజినెస్ జేస్తే వాళ్ళకి ఇన్‌కమ్ అనేది గూడా ఒస్తది. అంటే మనము ఏంది అంటే ఎవరినైతే మనల్ని నమ్ముకొనొచ్చిర్రో, మనం తీసుకొస్తామో వాళ్ళకి ఒక బ్రైట్ ఫ్యూచర్‌ని మనం చూపించినట్టే. మనకి తెలిసినా తెలియకపోయినా మనం వాళ్ళకి ఎంతో కొంత మంచి చేస్తున్నాం ఇక్కడ మన వెస్టీజ్‌లో. బయట ఎక్కడ గూడా ఇట్లాంటి ఆపర్చునిటీ లేదు. వెస్టీజ్ అనేది చాలా గొప్ప ఆపర్చునిటీ. కాకపోతే బయట ఎవరైనా చెప్తే ఏంది అంటే అంత తొందరగా నమ్ముతలేరు. ఎందుకంటే బయట చాలా ఫేక్ కంపెనీస్ వచ్చినాయి గాబట్టి మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అట్లా అన్నీ రావడం వల్ల నమ్ముతలేరు. మెయిన్‌గా స్టూడెంట్స్ ఏంది నేను చెప్పాలనుకుంటుంది ఏందంటే స్టూడెంట్స్ అందరూ గూడా స్టూడెంట్స్ మైండ్‌సెట్ కరెక్ట్‌గా చెప్పాలంటే జాబ్ వైపే ఉంటది. నేను గూడా జాబ్ మైండ్‌సెట్‌తోనే ఉన్నదాన్ని ఇందులోకి వచ్చినా అంటే జాబ్ అని ఎప్పుడు గూడా జాబ్ మైండ్‌సెట్‌ని ఒక్కసారి పక్కన పెట్టి జాబ్ చేసినా గూడా మనము అక్కడ ఉంటదో, ఉండదో చెప్పలేము. జాబ్ ఎంత చేసినా గూడా అక్కడ ఉంటదా జాబు? లేకపోతే ఉండదా? అన్న కాన్ఫిడెన్స్ లేదంటే క్లారిటీ గూడా మనకు తెలీదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఎప్పుడైతే జాబ్ చేస్తున్నామో, అప్పుడు స్టార్ట్ జేసినాము అనంటే, వాళ్ళు ఉండమంటే ఉండాలి. లేదు మిమ్మల్ని తీసేస్తున్నామంటే ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. వాళ్ళు ఇప్పుడు ఈరోజే మనం వర్క్ పోయినామంటే, ఈరోజు మనల్ని తీసేస్తారు అన్నది గూడా మనకి తెలీదు. ఎందుకంటే ఏ సెకండ్ ఏమైనా గావచ్చు. ఎట్లాంటి సెక్యూరిటీ జాబ్‌కి ఉండదు. ఆ జాబ్‌కి ఉండదు. ఇక్కడ వెస్టీజ్‌లో ఆ సెక్యూరిటీ ఉంది గదా! మనకి ఎట్లాంటి డౌట్ లేకుండా ఇందులో ఆ సెక్యూరిటీ ఉంది గాబట్టి, నిలబడండి. ఏందో తెలుసుకోండి. ఒక్క మీటింగ్, 2 మీటింగ్‌లు అట్లా గాకుండా తెలుసుకోండి. ముందు సిస్టమ్ గురించి క్లారిటీగా తెలుసుకోండి. ఎందుకు ఇంత చెప్తున్నారు అనంటే, ఏంటి అసలు వెస్టీజ్ అంటే ఏంది అని క్లారిటీగా తెలుసుకొని నిలబడడం వల్ల మన జీవితమే మారుతుంది గదా! ఇక్కడ మనం ఎట్లా ఉన్నామో ఇన్ని రోజుల నుంచి మనం చిన్నగున్నప్పటి నుంచి ఇప్పటి వరకి గూడా ఎట్లున్నామో మన జీవితాలు అంతే ఉన్నాయి. ఏ మాత్రం గూడా మారలేవు. ఇప్పుడు మనం జాబ్ చేసినా గూడా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జాబ్ చేసినా గూడా మన లైఫ్ ఇంతే ఉంటది. ఇంతకన్నా ఇంకేం మారదు. జీవితం అనేది అస్సలకే మారదు ఇక్కడ. మారితే కొంచెం మారుతుండొచ్చు గానీ, మొత్తం మన స్టైలే చేంజ్ గావాలి అంటే ఎక్కడ గూడా చేంజ్ గాదు. అదే మనం వెస్టీజ్ కమిట్మెంట్‌తో చేయడం వల్ల అదే ఎఫర్ట్స్ జాబ్‌లో ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నామో అక్కడ 9కి ఉండాలంటే 9కి ఉండాలి. మళ్ళీ 9 వరకి చెయ్యాలి. మీరు ఈ టార్గెట్ ఫినిష్ జేయాలంటే ఖచ్చితంగా మనం అది ఎంత హార్డ్ వర్క్ అయినా ఆ టార్గెట్ అనేది ఖచ్చితంగా ఫినిష్ జేయాలి. అదే ఇక్కడ మనం అట్లనే ఇక్కడ బాస్ లేరు, ఎవ్వరు లేరు. కాకపోతే అదే కమిట్మెంట్‌తో మనం ఇక్కడ వర్క్ చేస్తే అంతే ఎఫర్ట్స్ పెట్టి, అంతే హార్డ్ వర్క్ పెట్టి, ఇక్కడ అదే వర్క్ చెయ్యడం వల్ల మన లైఫ్ అనేది మొత్తం చేంజ్ అయితది. ఇక్కడ కార్ ఫండ్ గాని ట్రావెల్ ఫండ్ గానీ, హౌస్ ఫండ్ గానీ, ఇవన్నీ ఉన్నాయి గాబట్టి మన లైఫ్ అనేది చేంజ్ అవుతది టోటల్‌గా. ఇక్కడ ఇన్‌కమ్ గూడా ఎంత అంటే అంత ఉంది గదా! అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ ఉంది. అక్కడ ఏమాత్రం ఇన్‌కమ్ ఒచ్చినా గూడా సాలరీ ప్యాకేజ్ అక్కడ. మనం ఎంత వర్క్ చేసినా సాలరీ ప్యాకేజ్ ఈవెన్ 1 ఇయర్‌కో ఏమో చేంజ్ అవుతది మనకి. చేంజ్ అయినా గూడా 1000 అంత ఎక్కువ అవుతుండొచ్చు. మన వర్క్ పెర్ఫార్మన్స్ బట్టి 1000 అట్లా ఎక్కువ అవుతది అంతే. అంతకు మించి అక్కడ ఇన్‌కమ్ అనేది మనకింకా అంతే ఉంటది. మనకి ఒకవేళ జాబ్ జేస్తున్నాం, మనం ఇన్‌కమ్ ఎంతో కొంత ఎర్న్ జేస్తున్నామంటే, మనం ఎంతైతే ఎర్న్ జేస్తున్నామో దానికి తగ్గట్టు రెస్పాన్సిబిలిటీస్ గూడా మనకి ఒస్తాయి. ఇప్పుడు మనం స్టూడెంట్స్‌గా ఉన్నాం గాబట్టి, ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ అనేటివి లేవు. జస్ట్ మనం ఏంది చదువుకోవాలి, ఇంట్లో ఉండాలి. అంతేగాని మనము జ జాబ్ జేస్తున్నాము, ఎంతో కొంత అది ఎంతైనా సరే ఈవెన్ ఒక రూ. 1000 ఎర్న్ చేస్తున్నామన్నా గూడా, ఆ రూ. 1000కి వాల్యూ చేసేంత రెస్పాన్సిబిలిటీ మనకి స్టార్ట్ అవుతది. ఇప్పుడైతే ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ లేవు మనకి. అదే వర్క్ చేస్తున్నామంటే ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీస్ ఒస్తాయి. మీరు వర్క్ చేస్తుర్రు గదా! మీ చేతిలో గూడా డబ్బుంది గదా!
ఇది జేయండి, అది చేయండి అని మనకి అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ మనం జాబ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీస్ అనేటివి గూడా స్టార్ట్ అవుతాయి. అదే ఇక్కడ మన వెస్టీజ్‌లో చేయగలిగితే ఏంది అంటే, మనకి ఇన్‌కమ్ గూడా పెరుగుతుంది గదా! ఇన్‌కమ్ పెరుగుతుంది. నలుగురికి మంచి జేసేది ఇక్కడుంది. రెస్పెక్ట్ ఉంది. ఇన్‌కమ్ ఉంది. హెల్త్ ఉంది. మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి వెస్టీజ్‌లో. ఏది లేదు అనడానికి ఆప్షనే లేదు. ఎక్కడ గూడా ఇది లేదు అననికి ఆప్షనే లేకుండా మనకి అన్నీ గూడా వెస్టీజ్‌లో ఎట్లాంటివి కావాలన్నా మనకి ఉన్నాయి కాబట్టి, ఇది ఏందో ఫస్ట్ తెలుసుకొని ముందుకు చెయ్యండి. అదే కమిట్మెంట్ పెట్టి ఇక్కడ చేయడం వల్ల మన లైఫ్ స్టైల్ అనేది మొత్తం చేంజ్ అవుతది. కొంచెం గాదు చాలా చేంజ్ అవుతది. మనం వర్క్ చేసే దాని పైన డిపెండెంట్ గదా! ఇక్కడ మనం ఎంత వర్క్ అయితే చేయగలుగుతాం అనుకుంటే, అంత వర్క్ చేసి అంత ఇన్‌కమ్ ఇక్కడ తీసుకోవడం వల్ల మన లైఫ్ అనేది చేంజ్ అవుతది. మన రెస్పాన్సిబిలిటీస్ మనకుంటాయి. అవిటిని తీర్చగలగాలి మనం. ఎంతో కొంత ఎర్న్ చేస్తున్నామంటే ఏదో ఒక రెస్పాన్సిబిలిటీస్ వచ్చింది మనకి అంటే ఖచ్చితంగా దాన్ని తీర్చగలగాలి. ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఉందో దాన్ని 100% మనం తీర్చగలగాలి. బయట ఇప్పుడు ఇన్‌కమ్ జాబ్ ఏదైనా చేస్తే మనము అక్కడ ఆ రెస్పాన్సిబిలిటీని మనం ఫుల్‌ఫిల్ చేయగలుగుతామో లేదో గూడా తెలవదు. ఎందుకంటే మన ఖర్చులకి, ట్రావెలింగ్‌కి దానికి దీనికే సగం పైసల కంటే ఎక్కువనే పోతాయి. సో, మనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని మనం తీర్చడానికి గూడా మనకు మిగలవు మనీ అనేది. అదే ఇక్కడ జేసుకోవడం వల్ల ఏంది అంటే మనకెంత రెస్పాన్సిబిలిటీస్ ఉందో అది 100% మనము చేయగలుగుతాం మన వెస్టీజ్‌లో. ఎందుకంటే ఇక్కడ అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఉంది గదా! అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అంటే మనం ఎంత వరకైతే చేస్తామో అంత ఇన్‌కమ్ తీసుకోవడం వల్ల ఏదైతే మనకి రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారో మన పేరెంట్స్, ఆ రెస్పాన్సిబిలిటీని మనము 100% ఫుల్‌ఫిల్ చేయగలుగుతాం. అందుకు వెస్టీజ్ పట్టుకోండి. వెస్టీజ్‌లో నిలబడండి. టీమొస్తలేదు అని అనుకోకుండా, సరే ఇప్పుడు గాకపోతే ఏదో ఒక రోజు టీమొస్తది ఖచ్చితంగా. నాకు గూడా చాలా రిజెక్షన్స్ ఒస్తున్నాయి. ఇంకా గూడా ఒస్తనే ఉన్నాయి. మెయిన్‌గా ఇప్పుడు బయట ఎవరన్నా ఏమన్నా అన్నారు అంటే, సరే వాళ్ళ మాటలు మేమెందుకు వినాలి? బయట వాళ్ళే గదా! అనేసి వదిలేయొచ్చు. అదే మనకి ఇప్పుడు నా నా జర్నీలో అయితే మా ఫాదరే సపోర్ట్ జేస్తలేదు. ఇప్పుడు మరి నేను గూడా ఒకవేళ మా ఫాదర్ వద్దంటుండు గదా! చెయ్యకమంటుండు గదా! సపోర్ట్ ఏం జేస్తలేడు గదా! అని చెప్పి నేను వదిలేసినుంటే, ఈరోజు ఇక్కడ జూమ్‌లో ఎంతమందున్నారైతే అంతమంది ముందు మాట్లాడే అవకాశం నాకు వచ్చేది గాదు గదా! ఇంత రెస్పెక్ట్ అనేది వచ్చేది గాదు గదా! ఇంతమంది ముందుర నేను అదే జాబ్ మా ఫాదర్ చెప్పినట్టు జాబ్ జేషుంటే ఏంది అంటే, ఆ జాబ్‌లో నా చుట్టూ ఎవరైతే కొలీగ్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలిసేదాన్ని. అంటే ఒక 10, 15 మెంబర్స్ ఉంటారేమో. ఆ 10, 15 మెంబర్స్‌కే నేనెవరో తెలుసు. అంతే ఇంకెవ్వరికీ గూడా తెలవకపోతుండే. అదే ఇప్పుడు నేను ఆహ్, ఆ రిజెక్షన్‌ని గూడా తట్టుకొని ముందుకు నిలబడి ఇందులో చేయడం వల్ల, ఇప్పుడు జూమ్‌లో అయితే ఎంతమందున్నారో అంతమందికి నేనెవరో అని తెలుస్తుంది గదా! ఒక రెస్పెక్ట్ అయితే వచ్చింది గదా! నాకు రిజల్ట్ వచ్చింది, రెస్పెక్ట్ వచ్చింది. ఇన్‌కమ్ ఇప్పుడు గాకపోతే ఇంకా ముందుకైనా ఖచ్చితంగా వస్తది. మనము రిజెక్షన్స్‌ని ఫేస్ జేయగలిగితే సక్సెస్ అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తది. మనం సక్సెస్ దగ్గరికి వెళ్ళడం గాదు. మనం రిజెక్షన్స్ అన్నిటిని గూడా ఫేస్ చేసి గూడా మనం నిలబడగలిగితే సక్సెస్ అనేది మన దగ్గరికి ఖచ్చితంగా వస్తది. ఈరోజు రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు 100% సక్సెస్ అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తది. మనం దాని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్నిటిని ఫేస్ జేసి మనము ఇందులో నిలబడగలిగితే చాలు. ఎన్ని వచ్చినా గూడా అన్నిటిని మనము ఎట్లాంటి నెగెటివ్స్‌ని తీసుకోకుండా ఎవ్వరేం జెప్పినా గూడా జస్ట్ నెగెటివ్స్ చెప్తున్నారంటే నెగెటివ్స్‌ని వదిలేసి పాజిటివ్స్ ఏదైతుందో ఆ పాజిటివ్స్‌నే తీసుకోవడం. మెయిన్ థింగ్ పాజిటివ్స్‌నే తీసుకోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌గా ఉండడం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌గా ఉంటే ఎవ్వరు ఏం చెప్పినా గూడా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అంతే 100% ఉంటే మాత్రం ఎవరు గూడా ఏం చేయలేరు. మనము చేయగలుగుతాం. ఎంతైనా చేయగలుగుతాం అన్న నమ్మకం ఫస్ట్ మనకి ఉంటే మనం 100% చేయగలుగుతాం. అదే ఇప్పుడు మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాస్ అయ్యి, బయట ఎవరన్నా ఏమన్నా చెప్పిర్రు అని మనం అక్కడనే ఆగిపోతే, మన లైఫ్ గూడా అక్కడనే ఉంటది. ముందుకనేది పోదు. సో, మనం ఏందంటే, ఎవరేమన్నా నెగెటివ్స్ చెప్తే, ఆ నెగెటివ్స్‌ని పక్కన బెట్టి, ఎవరైతే పాజిటివ్స్ చెప్తున్నారో, ఆ పాజిటివ్స్‌నే మనం తీసుకోవడం. నెగెటివ్స్ ఏవొచ్చినా గూడా వినకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినకండి. లైట్ తీసుకోండి. సరే విననట్టు వదిలేస్తే, ఆ నెగెటివ్స్ అనేటివి మన దగ్గరికి రావు. మనం పాజిటివ్స్ తీసుకోవడం వల్ల
మన మైండ్ సెట్ కూడా పాజిటివ్‌లో మొత్తం చేంజ్ అయితది. మనం పాజిటివ్స్‌ని తీసుకోవడం వల్ల మన మైండ్ సెట్ కూడా పాజిటివ్‌లో థింక్ చేసి ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా ఫేస్ చేయాలన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో కూడా 100% వస్తది. అట్లా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావడం వల్ల మనం ఎట్లాంటివొచ్చినా, ఏ రిజెక్షన్స్ వచ్చినా ఎక్కడ కూడా గివ్ అప్ ఇయ్యకుండా సక్సెస్ వచ్చే వరకి మనం ఎంత 100% ఎఫర్ట్స్ పెట్టి చెయ్యాలో అంత చేయగలుగుతాం. మనం ఇప్పుడు ఏం జేయాలి, మనకి ఏం జేసినా సరే సక్సెస్ అంతే. ఇంకేం గాకుండా మాకేది చేసినా సరే సక్సెస్ రావాలి అంటే ఖచ్చితంగా అది రావాలి. ఎంత హార్డ్ వర్క్ అయినా మేము చెయ్యడానికి రెడీగున్నాము. కాకపోతే మాకు గావాల్సింది ఏంది అంటే సక్సెస్ గావాలి కాబట్టి మేమెంత హార్డ్ వర్క్ జేయడానికైనా రెడీగున్నాము. మాకు కావాల్సిందేంది సక్సెస్. ఆ సక్సెస్ కోసం మేమేదైనా చేయగలుగుతాము. ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తే మన ఫ్యూచర్ అనేది మంచిగుంటది. ఇప్పుడు కొంచెం ఇబ్బందులొస్తుండొచ్చు. రిజెక్షన్స్ వస్తుండొచ్చు. అవన్నీ మంచిగా ఇప్పుడు ఫేస్ జేసుకుంటే ముందు లైఫ్ అనేది మనది మంచిగా ఉంటది. ఎట్లాంటివి ఇబ్బందులు లేకుండా ఫ్యూచర్ అనేది బావుంటది గాబట్టి, ఇప్పుడు ఎట్లాంటి రిజెక్షన్స్ వచ్చినా అన్నిటిని ఫేస్ జేసుకొని నిలబడండి. ఎవరైనా స్టూడెంట్స్ గానీ, పాత వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవ్వరైనా గూడా ఇప్పుడు జాబ్స్ గ్యారంటీ లేదు కాబట్టి, ఈ వెస్టీజ్ అనేది ఒక గొప్ప ఆపర్చునిటీ. మనము ఎప్పుడు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో, ఈ వెస్టీజ్ అనేది గొప్ప ఆపర్చునిటీ. మనల్ని వెతుక్కుంటూ అప్‌లైన్ రూపంలో మన దగ్గరికి వచ్చినప్పుడు యాక్సెప్ట్ జేయండి. ఒకసారి తెలుసుకోండి. ఏంది అని జెప్పేసి తెలుసుకోండి. తెలుసుకోవడం వల్ల పోయేదేం లేదు గదా! మనం తెలుసుకుంటే మనకు నచ్చితే చెయ్యొచ్చు. లేదంటే లేదు. కాకపోతే తెలుసుకోవడం వల్ల మనకు కూడా ఒక క్లారిటీ అనేది వెస్టీజ్ గురించి వస్తే, అప్పుడు మనం గూడా చెయ్యాలన్న ఇంట్రెస్ట్ ఒస్తది. సో, ఎవ్వరైనా గూడా కొత్త వాళ్ళైనా గూడా ఫస్ట్ ఈ ఆపర్చునిటీ ఏందో తెలుసుకొని ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన సార్స్, మేడమ్స్ అందరికీ థ్యాంక్ యూ. ఆల్ లీడర్స్ ఇంతసేపు ఓపికతో నా మాటలు విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ మేడం.